గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ జర్నలిస్ట్ శంకరాచారి. నేను నిన్న ఒక వీడియో చూశాను, గౌరవనీయులు యనమల సీఎం రేవంత్ రెడ్డి గారిది. తెలంగాణ ప్రజలు వారికి ఓటేసి గెలిపించి రాష్ట్రాన్ని ఏలే పగ్గాలు ఇచ్చారు. అంటే వాళ్ళు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా రాజు అంటే తండ్రి లాంటి వాడు. అన్ని మతాలని, కులాలని, ప్రాంతాలని ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిన బాధ్యత తనకున్నది. ప్రజల యొక్క అభివృద్ధి కోసం అనుక్షణం పాటుపడాల్సిన అవసరం ఉంది. అట్లాంటి రాజు స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, ఈ హిందూ దేవతల మీద అపహాస్యం చేయడము, ఎంతమంది దేవతలు ఉన్నారని తనకేం తెలియనట్టు, 3 కోట్ల మంది ఉన్నారా, తాగుబోతునికి ఒక దేవుడు ఉంటాడు, పెళ్ళిగానుకో ఒక దేవుడు ఉంటాడు, ఇద్దరు పిల్లలనుకో దేవుడు ఉంటాడు అని చెప్పేసి ఇట్లా అపహాస్యం చేస్తున్నావు కదా. నువ్వు వేరే మతాలను ఇట్లా అపహాస్యం చేయగలుగుతావా? నీకు ఆ దమ్ముందా? అసలు ఇప్పుడు నువ్వు చెప్పినది తాగుబోతులకు ఒక దేవుడు అనేది ఎట్లొచ్చింది తెలుసా మీకు? మీలాంటి అగ్రవర్ణాలు చేయబట్టి వచ్చింది. మీరు బ్రాహ్మణులు, ఇంకా కొన్ని అగ్రవర్ణాలు ఇప్పటికి కూడా కొన్ని ఊర్లల్లో దళితులను ఆలయానికి రానివ్వని దరిద్రము జనాలు ఉన్నారు. ఇప్పటికి కూడా నీ పాలనలో కూడా ఉన్నారు. వాటిని మార్చి మీకు చేతనైతే ఈ మీరు చేయబట్టే వచ్చింది, మీ అగ్రవర్ణాలు చేయబట్టే ఇది వచ్చింది. దానివల్లనే వాళ్ళు ప్రకృతిని ఆరాధించి వాళ్ళు ఏం తినేది అది అమ్మవారికి కానీ, ఆ పోషమ్మకి కానీ, ఎల్లమ్మకి కానీ, ఆ దేవతలకు సమర్పించి వాళ్ళు తినడం చేసినారు. మీరు దేవాలయాలకు రానియకపోవడం వల్లనే వాళ్ళు ఈరోజు ఇతర మతాలను ఆశ్రయించవలసిన దుస్థితి దాపురించింది ఈ దేశానికి. మీరు వేరే మతాలను కించపరిచే దమ్ము ధైర్యం మీకు అస్సలు ఉండదు. ఏమైనా మొన్న ఒక రాజమౌళి అని ఒక డైరెక్టర్ పడ్డాడు. మీకేం పోయే కాలం అర్థం కాదు, మీ పని ఏందో మీకు తెలియదు. దేవతలను కించపరచొద్దు, ఇతర మతస్థులని వాళ్ళ యొక్క నమ్మకాలని కించపరచొద్దని చట్టాలు చెప్తున్నాయి, ధర్మాలు చెప్తున్నాయి. అవి మీకు వంటబట్టదు. మీరు పరిపాలించండి. ఇప్పుడు మీరు ఒక సీఎం, మీ దగ్గరనే 4-5 మంత్రి శాఖలు పెట్టుకున్నారు. హోమ్ మినిస్టర్ పెట్టుకున్నారు, విద్యాశాఖ పెట్టుకున్నారు, మీ కింద ఇంకా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పోలీస్ ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. అంతేకాకుండా మళ్ళీ సర్పంచ్లు, ఎంపీటీసీలు అని ఓ వ్యవస్థ. ఇంత వ్యవస్థ పెట్టుకొని మీరు సీఎం చేయగలుగుతారా? ఇంకా మీ పైన మళ్ళీ మీ పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, మీ కేంద్ర పార్టీ ఉంటుంది, రాహుల్ గాంధీ ఉంటాడు, ఖర్గే ఉంటారు, తర్వాత సోనియా గాంధీ ఉంటారు. నీ పైన ఉన్నారు, నీ కింద ఉన్నారు. ఇంత ఉంటే కూడా నువ్వు మళ్ళీ భయంగా బతకాలి, ఎప్పుడు సీటు ఊసిపోతుందని చెప్పేసి. అలాంటిది మరి అండపిండ బ్రహ్మాండాలని పాలించేటువంటి ఆ పరమాత్మకి వ్యవస్థ ఉండదా? వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదా? తెలుసుకో ఒకసారి. చదువుకున్నవాడివే కదా, మంచి మాటలు నేర్చుకున్న మేధావే కదా. ఇతరులని కించపరచకండి. మీ తెలివితేటలు అభివృద్ధి పైన, ప్రజలను పరిపాలించే దాని మీద పెట్టాలి. మీరు తండ్రి స్థానంలో ఉన్నారు, ఈ రాష్ట్రానికి రాజు. మీరు పేదరికం ఎట్లా నిర్మూలించాలి, విద్యను వైద్యాన్ని ఉచితంగా ఎలా అందించాలా, నాణ్యమైన విద్యను అట్టడుగు వర్గాలకి ఎలా అందించాలా, ఈ తాగుడును ఎట్లా ఇది చేయాలా. మీరు బెల్ట్ షాపులు తీసేస్తున్నారు, రాగానే తీసేసిన ఒక్కటన్నా బెల్ట్ షాపు ఇంకా ఎక్కువ పెంచి పోషిస్తున్నారు మీ ప్రభుత్వం. వాటి మీద దృష్టి పెట్టండి. అట్టడుగు వర్గాలు మీ వల్లనే ఈరోజు తాగుడుకు బానిస అవుతున్నాయి కాదంటారా? ఏం బోధిస్తున్నారు మీరు వాళ్ళకి? ఏమి ఇస్తున్నారు? వాళ్ళు బతకడానికి మీరు ఏమి అవకాశాలు కల్పిస్తున్నారు? ఏమన్నా లోన్లు ఇప్పిస్తున్నారా వాళ్ళకి? వ్యాపారాలు పెట్టిస్తున్నారా పేదవాళ్ళకి? అడ్డ మీద కూర్చొని, అడ్డ మీద నిలబడి రోజు కూలి కోసం నిలబడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఏదైనా మార్గం చూపించండి. ఏసీలలో తిరుక్కుంటూ కోట్లు కుంభకోణాలు చేసుకుంటూ ఇది చేసే వాళ్ళకేనా మీరు వెన్నుదన్నుగా ఉండేది? మారండి కొంచెం. ఎప్పుడు కూడా ఒక మతాన్ని కానీ, ఒక మతానికి సంబంధించినటువంటి నమ్మకాలను కానీ, వారు ఆరాధించే దైవాలను కానీ ఎవరు కూడా కించపరచకూడదు. అసలు మీకు ఆ హక్కే లేదు. ఒక రాజుగా మీకు అసలే లేదు. మీరు అట్లా చేసే వాళ్ళని ఇంకా మీరు ప్రశ్నించాలి, దండించాలి. అందుకే కదా నీకు బెత్తం చేతికి ఇచ్చింది. నువ్వే తప్పు చేస్తే ఎట్లా?